సామలు అనే చిరుధాన్యాలు చూసారా? 1 కప్పు సామలు తీసుకుందాము. సామలు కొర్రల్లాగే ఉంటాయి, కొర్రలు ఇంకొంచెం తెల్లగా ఉంటాయి. ఇవి గోధుమ రంగులో ఉంటాయి. అదే కప్పుతో 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుందాం. రెండింటిని వేరువేరుగా నీటిలో పోసి నానబెట్టుకుందాం. వీటితో పాటు 1 స్పూను మెంతులు కూడా నానబెట్టుకుందాం. 2 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ముందుగా సామలు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దానిలోకి పొట్టు మినపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. నార్మల్ దోశ పిండిలాగే రుబ్బుకోవాలి. పిండిలో 1 స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు కలుపుకొని ఈ విధంగా దోశలు వేసుకుంటే ఎంతో టేస్టీగా సామలు పొట్టు మినపప్పుతో దోశలు సిద్ధమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.